issuing of the document in 1966 file is also not available అన్నారు. అక్కడ డౌట్ వచ్చింది, ఇదంతా కూడా ఫేక్ డాక్యుమెంట్. సో వెంటనే చేశారంటే మళ్ళీ వెంటనే ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అప్పుడు శ్రీహర్ష గారు ఉంటే అక్కడ యువవారు ఆయన చెప్పాక వెంటనే చేసిందో ఇది మంచి పాయింట్. అంటే మనం ముందు కనుక్కున్నాం మేడం, అసలు ఏదైనా అంటే ఇట్స్ బేసిక్ పాయింట్ డాక్యుమెంట్ అనేది. ఏదైనా పాయింట్ కింద మిస్ అయితే సుప్రీంకోర్టులో రైజ్ చేయొచ్చా? నేను ఇద్దరు ముగ్గురు అడ్వకేట్స్ కూడా కనుక్కోవడం జరిగింది. వాళ్ళు చెప్పి ఈ డాక్యుమెంట్ ఫేక్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మనం ట్రాన్స్లేషన్ మీరు పెట్టిన దాన్ని ఏం చేశామంటే మళ్ళీ ట్రాన్స్లేట్ చేసాం. ఎందుకంటే కోర్టులో వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసిన కాపీయే నడుస్తుంది. అసలు ట్రాన్స్లేషన్ కాపీ కరెక్టా లేదా అని చెప్పేసి మళ్ళీ ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. అంటే మోరాలెస్ సిమిలర్ ఉన్న దాంట్లో పెద్ద తేడా రాలే. ఇంకొకటి ఏం చేశామంటే తహసీల్దార్ రాశాం మేడం. అసలు ఎందుకంటే ఆ ట్రాన్స్లేషన్ కాపీ చదివితే అందులో అల్మాకాల్ విలేజ్ అని ఇంకో విలేజ్ అని ఉన్నా తప్పితే అసలు సాయంనగర్ అనే విలేజ్ లేదు. అసలు విలేజ్ లేదు కదా అని చెప్పి తహసీల్దార్ చెప్తే అసలు డాక్యుమెంట్ విలేజ్లో కూడా సంబంధం లేదన్నట్టుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మాకు ఈ డాక్యుమెంట్ ఫేక్ అనే కన్ఫర్మ్ దాదాపు అయింది కాబట్టి అలా ఫైల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ పోయినాయి. ఇన్ ద మీన్ టైం వేరే వాళ్ళు కూడా ఇంకొక ఎస్ఎల్పి వేశారు. చూడండి, అంటే డాక్యుమెంట్స్ మీద ఎలా ఫేక్ డాక్యుమెంట్ క్లెయిమ్ చేస్తున్నది. ఇంకొక అంటే వేరే నైముల్లా సృష్టి అనే అతను వచ్చేసి ఏమంటారంటే 1828 డాక్యుమెంట్ వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏదో అది ఫేక్, ఫ్యాబ్రికేటెడ్. అంటే ఏదైతే కాంట్రాక్ట్ నేను అడిషనల్ పేమెంట్ ఫైల్ చేసి వచ్చాను దాన్ని ఎక్కువ ఇన్సిస్ట్ చేసుకుంటూ వచ్చేసి 1808లో ఉన్న డాక్యుమెంట్సే కరెక్ట్, వాళ్ళ సాయిబాబా బేగం అనే వాళ్ళ ఫాదర్ ఇది పర్చేజ్ చేసిండు అని చెప్పేసి వాళ్ళకు ఉర్దూ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్కు మళ్ళీ మనం ఏం చేశాము, ఆర్క్యూస్ అమీర్పేటలో ఉన్న ఆర్క్యూస్ దానికి రాశాము. సో వాళ్ళు అసలు ఫ్యాక్ట్స్ చూస్తే మనకు సర్ప్రైజింగ్ ఉంటాయన్నట్టు. ఎందుకంటే 1808 ఏంటంటే ఇప్పటి నుంచి పరిశీలన చేయొద్దు, అది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి వచ్చారు. రకీబ్ గారు కూడా చెప్పారు కదా, అది అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఉర్దూ ఉండాలి, కామన్ పబ్లిక్ రీచ్ కావట్లేదు అని ఇచ్చారు. ఈ డాక్యుమెంట్ ఏదైతే సెకండ్ టైం పెట్టింది ఉర్దూలో ఫోర్జరీ చేశారు. సో చూడండి, సో ఉర్దూ అప్పటి లాంగ్వేజ్ లేనే లేదు. ఎందుకంటే తెలియదు అప్పుడు ఉన్నదో లేదో తయారు చేసిన వాళ్ళకు. అండ్ స్పెసిఫికల్లీ ఏంటంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఏంటంటే మేజర్గా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎప్పటియో ముంతకాబాలు తీస్తారు, అరాజీ మొత్తాలు తీస్తారు. ఇవన్నిటికి కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఏం చేసామంటే లాస్ట్ 1 yearలో కూడా ఇంకా సీనియర్ ఆఫీసర్స్ ఈ ఇష్యూలో సపోర్ట్ వరకు వచ్చేసారు. ఇంతకుముందు డోగ్రే సార్ ఉండే సార్ ఉన్న రోజులు కూడా ఒకటే చెప్పేవారు, మీకు ఎప్పుడైనా ఢిల్లీ పోవాలి కానీ కేసు మాత్రం పొడవుతుందని చెప్పి. లేదు సార్, అది మన ఫేవర్లో ఉంది, మనకే వస్తుంది. మేడం వచ్చిన తర్వాత కూడా ఒకటే అన్నారు, మనం కేసులు మాత్రం ఇచ్చేది లేదు, 80% గెలవాల్సిందే అన్నారు. ఇంకా మా సీసీఎఫ్ చైర్మన్ గారు విషయానికి వచ్చేసే వరకే మేడం లాస్ట్ ఇయర్ వచ్చిన కాడి నుంచి ఒకసారి ఢిల్లీ రావడం జరిగింది, ఎవ్రీ టైము పర్సూ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఏజీ గారి దగ్గరికి పోయినాము, ఏజీ గారు కూడా అడ్వైజ్ తీసుకున్నాము. సీనియర్ కౌన్సిల్ మంచి వైద్యనాథం గారిని వీళ్ళని అటార్నీ జనరల్ వీళ్ళని పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. వెంటనే మన ఏజీ గారు కూడా అటు ఏఓఆర్ సుప్రీంకోర్టుతో కూడా మాట్లాడడం జరిగింది, కేసు మాత్రం మంచిగా వాళ్ళండి. ఎందుకంటే ఇందులో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి ల్యాండ్స్ వాల్యుబుల్ ల్యాండ్స్ వరకు వచ్చేసే వరకే కొంతమంది డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిసింది. అంటే ఫారెస్ట్ ల్యాండ్ రాదని తెలిసినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ లెక్క వస్తారు అన్నట్టు, పెద్ద పెద్ద అడ్వకేట్లను ఎంగేజ్ చేయడం ఇదంతా చేస్తున్నారు. అక్కడ ఈ కేసు విషయానికి వచ్చేసరికి అదర్ సైడ్ సుప్రీంకోర్టులో టాప్ అడ్వకేట్స్ సీనియర్ కౌన్సిల్ ఎంగేజ్ చేయడం జరిగింది. సో మన సైడ్ నుంచి కూడా తీసుకోవడం పర్మిషన్ డెసిషన్ తీసుకోబట్టి మేము కూడా ఒక సీనియర్ కౌన్సిల్ ముగ్గురిని పెట్టడం జరిగింది. సిఎస్ వైద్యనాథన్ గారిని అండ్ ఐశ్వర్య భాటి గారు అడిషనల్ సొలిసిటర్ జనరల్, అదేవిధంగా జస్టిస్ కెల్లార్ కోదండం అంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జి, వారిని కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు మొత్తం ఏంటంటే 2 days కంటిన్యూస్గా ఆర్గ్యూ చేశారు. మన కేసు ఇది ఏంటంటే జనరల్ సుప్రీంకోర్టులో 101 నుంచి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. సో 2 days కంటిన్యూస్ అయింది. అండ్ 3rd, 4th అగైన్ మళ్ళీ 10th రోజు టైం తీసుకొని 10th రోజు కూడా హాఫ్ డే ఈ కేసు మీద ఆర్గ్యుమెంట్స్ కావడం జరిగింది. చాలా డెప్త్గా వెళ్ళారు. అంటే లీగల్ అంటే ఈ ల్యాండ్స్, పైగా ల్యాండ్స్ అని, నిజాం ల్యాండ్స్ అని కొన్ని చాలా కేసులు ఉన్నాయి హైదరాబాద్కు సంబంధించిన ల్యాండ్స్, ఎస్పెషల్లీ ఫారెస్ట్కి సంబంధించిన ఈ కేసులలో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ కేసు. సో ఈ రకంగా డీల్ చేయబట్టి మనకు ఈ కేసు మన ఫేవర్లో రావడం
మేజర్ ఏంటంటే ఇట్స్ టీం వర్క్. నేనే దాదాపు 7 సార్లు నేను ఢిల్లీ పోవడం జరిగింది. బట్ పోగా ఈ కేసు విషయంలో నా టెన్యూర్లో అదేవిధంగా విష్ణువర్ధన్ ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అయినాక కూడా విష్ణువర్ధన్ పక్కన డిస్ట్రిక్ట్లో ఉన్నా కూడా ఆయన తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మన వేరుమాధవ్ తర్వాత రమణారెడ్డి అందరం కూడా నలుగురు వెళ్ళి దీని మీద కూర్చునేది. వాళ్ళు కూడా చూశారు అదే ఇంత పర్సూ చేస్తారు ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అని. అంటే జనరల్గా ఏం చేస్తారు, ఎస్ఎల్పి ఫైల్ చేస్తారు, టచ్లో ఉంటారు, ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి వాట్సాప్ చేయడము లేకపోతే మెయిల్ పెట్టడము స్టాండ్ కాపీస్ యూజ్ చేస్తుంటారు. బట్ మేము ఏనాడు కూడా ఏ స్టేజ్లో కూడా కేసును వదిలిపెట్టలేదు. ప్రతి ఆర్గ్యుమెంట్ రోజు ప్రతి హీరింగ్ రోజు మేము వెళ్ళడము, ఎవ్రీ టైమ్ సీనియర్ కౌన్సిల్తో జూమ్ మీటింగ్ కానీ పెడుతుండే వాళ్ళతో డిస్కస్ చేయడం. రీసెంట్లీ వెళ్ళిన 3rd 4th అప్పుడు కూడా అప్పుడు వైద్యనాథన్ గారి ఇంటికి వెళ్ళాము, ఆ తర్వాత కోదండరామ్ గారి ఇంటికి వెళ్ళాము, అండ్ ఐశ్వర్య పాటి గారితో జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళ డౌట్స్ కానీ ఇవి కానీ ఏం కేసులు ఏంటి. అండ్ ఈ నాకేంటంటే బుచ్చిరామరెడ్డి గారి కాంట్రిబ్యూషన్ ఏదైతుందో చాలా గుర్తుంచుకోదగ్గ విషయాము. ఈ ఏదో కూడా సార్ 95 years రన్నింగ్ కదా సార్, 95 అనుకుంటా రన్నింగ్. ఇప్పటికి కూడా సార్ మెమోరీ ఎంత షార్ప్ ఉంటుందంటే ఏదైనా మిస్ అయితే నాకు ఢిల్లీలో ఉన్నా ఫోన్ చేసి చూడు నీకు అది చెప్పినా కానీ కొంచెం చూడండి ఇది మనం మర్చిపోయిన మీ పాయింట్ పెట్టండి అని. అరాజీ మక్తా అంటే కూడా వీళ్ళు అరాజీ మక్తా అనే డెఫినేషన్ కూడా తీసి మైనర్ ఇనాం ల్యాండ్ అని ఉన్నారు. ఇది ఇన్సిస్ట్ చేయాలంటే కొన్ని పాయింట్స్ మనం అక్కడ తీసుకుందాం మేడం. ఒకటి ఏంటంటే అరాజీ మక్తాకి డెఫినేషన్ లేదు, రెండోది డాక్యుమెంట్ ఫేక్, మూడోది టైటిల్ ఈజ్ నాట్ టు బి డిసైడెడ్ బై ది కోర్ట్, ఇట్స్ ఓన్లీ టు బి డిసైడెడ్ నాట్ బై ది ఎఫ్ఎస్ఓ. ఇక్కడ కేసు అంతా కూడా ఏంటంటే ఎఫ్ఎస్ఓ డిసైడెడ్ ద టైటిల్ విచ్ ఇస్ అఫెల్డ్ బై ది హైయర్ కోర్ట్స్. సో అది కాదు. ఈ 3-4 పాయింట్స్ ప్లస్ 82/84 కేసు వస్తుంది, ఇద్దరు జడ్జిలు చేసి అది గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ అయ్యారు. ఈ 4-5 పాయింట్స్ ఏవైతుందో మేము చాలా ఇన్సిస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ టైం మన ఈసారి అయితే సెకండ్ కేసు పడ్డప్పుడు అయితే అసలు 100 పేజీలు ఉన్నాయి మేడం, 2 వాల్యూమ్స్ 400 పేజెస్ సార్ చదివి అది చేసుకొని ఇద్దరం కూర్చొని సార్ ఇంకా మళ్ళీ తయారు చేసుకొని పాయింట్ చేసుకొని ఢిల్లీ పోయి మొత్తం ఈ రకంగా మనం కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఇంతమంది కాంట్రిబ్యూషన్ వల్లే మనం కేసు గెలవగలిగినాము. ఇంకా ఏఓఆర్ ఆఫీసర్ వచ్చేసి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు, పోవడం చేయడం, వాళ్ళు ఎవ్రీ టైం వాళ్ళు పోగానే చేయడము. సో ఈ రకంగా చేయబట్టి మనం ఇది సాధించడం జరిగింది. అదే విధంగా ఇంకొకటి కూడా చేశాం మేడం మనం. తర్వాత మనకు శ్రవణ్ కుమార్ గారు వచ్చారు ఏఓఆర్. సో మారంగా మళ్ళీ ఎందుకంటే మనం అంతా పాతగా అయిపోతాం కాబట్టి కలవడానికే మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి. ఆయనకి వెళ్ళి మళ్ళీ బ్రీఫింగ్ చేయాలి. ఈ కేసు మనకి చాలా ఇంపార్టెంట్, పాత ఎవరు గారు చెప్పినా మనం మీరు మారేది కదా అంటే ఆయన ఇంకొక సలహా ఇచ్చాడు, ఫేక్ డాక్యుమెంట్ కదా పోలీస్ కేసు పెట్టండి చేసింది. ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేసామంటే మీర్ జాఫర్ అలీ ఖాన్ అదర్స్ పెట్టారు కేసు, వాళ్ళిద్దరు మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించాక దాన్ని కూడా కోర్టులో డిస్కస్ చేయడం జరిగింది, వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు. అదర్ సైడ్ సెకండ్ ఎస్ఎల్పీ ఏదైతే పడ్డారో ఆ సీనియర్ కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు పెట్టింది ఫేక్ డాక్యుమెంట్, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది అని చెప్పి ఆయన కూడా సగం మనకు అంటే వాళ్ళ కేసు ఆర్గ్యూ చేస్తూ ఫస్ట్ కేసులో ఇది ఇన్ని ఫ్యాక్ట్స్ చెప్పడం జరిగింది. ఈ రకంగా మనం ఫైట్ చేయబట్టి మనకు ఈ ల్యాండ్ రావడం జరిగింది. ఇదే విధంగా ఒక 5 minute టైం ఇస్తాడు. వరసలు చెప్తాను. మన్సూరాబాద్ లో మీరందరూ వినుంటారు, మన్సూరాబాద్ అంటే మహావీర్ నేషనల్ పార్క్ అన్నవరస నేషనల్ పార్క్ లో సర్వే నెంబర్ 7 అని చెప్పేసి ఎలా చెప్తారు, కేర్ టేకర్ ప్రాపర్టీ అంటారు. కేర్ టేకర్ ప్రాపర్టీ అని చెప్పేసి ఏమంటారంటే 1947లో హనీఫా బి అనే ఆమె గవర్నమెంట్ కంటే కేర్ టేకర్ నా ప్రాపర్టీ మీరు సేవ్ చేయండి, కేర్లో ఉంచండి అని ఇచ్చిందా. ఇచ్చిన దాన్ని 25 years వరకు ఇస్తే దాని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లీజ్కి ఇచ్చిరట. లీజ్కి ఇచ్చిన తర్వాత ఏం చేశారు, దాన్ని రిటర్న్ చేయలేదని చెప్పి ఆయన ఒక దాదాపు 400 రిపిటేషన్స్ హైకోర్టులో ఫైల్ చేశారు. మొత్తం రిపిటేషన్ అన్నింటినీ కొట్టేయించాం. ఒక స్టేజ్ వచ్చినాక సింపుల్ ఏం చేశాను చూస్తే అంటే మీడియా ఇక్కడ ఉన్నారు కాబట్టి కొంచెం హైలైట్ చేయాలి పబ్లిక్, అంటే జనాలు మోసపోతుందని 35,000కు ఒక 100 గజాల ప్లాట్ అని చెప్పి అమ్మడం మొదలు పెట్టిండు. వాడు ఆ షేక్ జిలానీ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు కోర్టులో